మొత్తానికైతే ఎవరికో మూడింది అనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో చోటు చేసుకుంటే హింస మీద అన్ని వ్యవస్థలు కూడా చాలా సీరియస్ అయ్యాయి. ఇటు ఏపీ హైకోర్టు, తర్వాత ఇప్పుడు మొన్నే ఎన్నికల సంఘం కూడా కళ్ళు తెరిచినట్టుగా ఉంది. తర్వాత జాతీయ మానవ హక్కుల సంఘం, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి తాను, అదేవిధంగా తనతో ప్రయాణిస్తున్నటువంటి నగర మేయర్ డాక్టర్ శ్రీస, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, వీళ్ళంతా కూడా ఒక బస్సులో వెళ్తుంటే రౌడీ ముక్కలు దాడి చేయడాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఎంపీ, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అంతా కూడా బస్సులో వెళ్తుంటే ఆ బస్సు మీద దాడి చేయడాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు ఎంపీ గారు. ప్రస్తుత పరిణామాలన్నీ గమనిస్తే తిరుపతి పోలీస్, ఉప మేయర్ ఎన్నికల అధికారులు, తర్వాత మున్సిపల్ అధికారులు, వీళ్ళలో కొంతమందికి మూడిందనేసి చెప్పుకోవాలి. ఈ వ్యవహారం మీద తిరుపతి ఎంపీ ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా ఎస్సీ కమిషన్, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాడు. దీంతోనే ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ కూడా ఏకమయ్యాయి. ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఐ థింక్ డీజీపీ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ కూడా ఇచ్చాయి. నెలలోపు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే వీడియోలతో సహా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి ఇదే విషయం మీద డీజీపీ గారికి నోటీసులు కూడా పంపించాడు. 3 రోజులు, వాళ్ళన్నా ఒక నెల రోజులు అడిగారు, ఈయన 3 రోజులు అడిగాడు. 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడు డీజీపీ గారికి. గుర్తు తెలియని దుండగులు ఎంపీ గారి మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద దాడి చేశారని చెప్పేసి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దాని మీద ఇప్పటివరకు విచారణ చేయలేదు, అరెస్టులు చేయలేదు. ఇప్పుడు అదే పోలీసులు దిగిరాక తప్పలేదు. ఇప్పటికే బస్సు మీద దాడి చేసినటువంటి దుండగుల్ని గుర్తించడంతో పాటు నోటీసు కూడా ఇచ్చారంట. దీంతోనే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి పోలీసులు కూడా ఏర్పడిపోయింది. తప్పదు ఇప్పుడు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగినటువంటి హింస మీద ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు తిరిగి తిరుపతి అధికారులకు చుట్టుకునేలా ఉంది. ఎవరు ఉంటారో ఎవడు ఊడుతారో తెలియట్లే. తెలుగుదేశం పార్టీ పట్టింపులకు అనవసరంగా తాము బలి అయ్యామని చెప్పేసి అధికారులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఆ అధికారులంతా కూడా పాపం భయపడుతున్నారు. అనవసరంగా వాళ్ళకి ఫేవర్గా చెప్పి మనకు ఉన్న పోస్టింగ్లన్నీ కూడా ఊడిసిపోయేటట్టుగా అనేసి అధికారులంతా కూడా భయపడిపోతున్నారు. జరగాల, లేకపోతే ఒక ఎంపీ గారు వెళ్తున్నటువంటి బస్సు మీద దాడి చేస్తే దాని మీద ఇప్పటివరకు కేసు కట్టకుండా, అరెస్టులు చేయకుండా ఉంటే, అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఫేవర్గా ఉంటారా? ఎవరైనా సరే, అధికారులైనా, సంస్థలైనా, వ్యవస్థలైనా.